కరెక్టేరా ఎంత మోసం చేసింది. నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను. ఏయ్ పప్పు నాకేవే. నమ్మక ద్రోహం రాది. నేను ఇంకా జీర్ణించుకోలేకపోతాను. గా ఆ చికెన్ ఫ్రై ఏదో బాగా చేసావు, పెట్టు. తినండి. ఆ లెగ్ పీస్ అయ్యి తిను. అసలు ఫెయిల్ అయినా బాధ కొంచెం ఉందా నీకు? ఒక్కసారి ఫీల్ అయితే ఫీల్ అవుతారు, ప్రతిసారి ఫెయిల్ అయితే ఇంకేం ఫీల్ అవుతారు? అయినా నాన్న పెద్ద దేడిది మాకని తెలియదా ఏంది? ఏమన్నావు? ఆపు, మళ్ళీ పౌరుషం ఒకటి. అసలు కడుపు అన్నం ఎలా అవుతుందో అర్థం కావట్లేదు నాకు. అసలు ఎప్పుడింతే. నేను తినేటప్పుడు తిడతారు, నాకు వద్దు. ఏమండి, ఏంటా నువ్వు తినేటప్పుడు ఎలా తిడతావు? ఊడ తినకపోతే ఏం చచ్చిపోలే. అన్నయ్య, నాన్నిట చదివితే జిందగీలా పాస్ గాడు. అమీర్పేటలో ఒక ట్యూషన్ సెంటర్ ఉంది, 100% పాస్ గ్యారంటీ. తొక్క తీసి చదివిస్తారు. నాన్నని ఆడ జాయిన్ చేసేదే కరెక్ట్. వెళ్ళి మీ నాన్నని భోజనానికి పిలువు, లేకపోతే పౌరుషానికి పోయి తినకుండా అలుగుతాడు. ముందు నువ్వు తిను. వాడు చూసేలోపు త్వరగా తినేయండి. మొదలెట్టారు. సిగ్గు మళ్ళీ చచ్చిపోతున్నాం. నడు ఇక్కడ కూడా ఫెయిల్